సో అమ్మ ఇప్పుడు ఇందాక మీరు బాల త్రిపుర సుందరి దేవి గురించి ఇంట్రొడక్షన్ లాగా చెప్పారు. సో అసలు ఈ బాల త్రిపుర సుందరి దేవి యొక్క విశిష్టత ఏంటి? మనం అమ్మవారిని ఎలా పూజించుకోవాలన్నది చెప్తారా? తప్పకుండానండి. బాల రూపంలో అమ్మవారిని పూజించుకోవడమే ఈ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క విశిష్టత, అవతార విశిష్టత. అయితే భండాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి ఈవిడ దునుమాడింది. దేవతలందరూ వచ్చి ప్రార్థించారు. భండాసురుడు వచ్చి చాలా పెద్దగా మమ్మల్ని అందరినీ హింసించి మా రాజ్యాలన్నీ లాక్కొని ఇంద్రుని యొక్క సింహాసనాన్ని కూడా అధిరోహించేస్తున్నాడు, ఆక్రమించేశాడు మొత్తం అంతా అని విలవిల్లాడిపోతూ ఉంటే, మీకు నేనున్నానురా, మీరేం భయపడకండి అని దేవతలందరికీ అభయం ఇచ్చి పంపించి తన నుంచి ఒక బాల రూపాన్ని ఆవిడ ఆవిర్భవింపజేసింది. అదే బాలా త్రిపుర సుందరి. అయితే మహాశక్తి సంపన్ని ఆవిడ. 10 సంవత్సరాలు వయస్సు గల ఈ చిన్న బాల రూపంలో ఈ బాలా త్రిపుర సుందరి వచ్చి భండాసురుణ్ణి వెళ్ళి సంహరించి యుద్ధం చేసి సంహరిస్తుందన్నమాట. అందువల్ల బాలా త్రిపుర సుందరి అయింది. తర్వాత వచ్చి అమ్మవారిలో ఐక్యం అయిపోతుంది ఆవిడ. కానీ చాలామందికి ఇంటి ఇలవేల్పుగా బాలా త్రిపుర సుందరి ఉంటుంది. చాలామంది ఇళ్లలో బాలని పూజించే ఆచారం ఉంది. ఇంటి ఇలవేల్పుగా ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఉండడం అనేది సహజంగా అందరికీ తెలిసిందే. అలాగే శివుడు ఉండడం అందరికీ తెలిసిందే, వీరభద్రుడు ఉండడం అందరికీ తెలిసిందే. కానీ బాలా త్రిపుర సుందరి కూడా చాలా మంది ఇళ్లల్లో వాళ్ళ ఇంటి ఆరాధ్య దేవతగా ఉంటుందన్నమాట. అంతేకాదండి, ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ దసరా 9 రోజులు కూడా కుమారి పూజ, బాల పూజ, సుమంగళి పూజ, సువాసినీల పూజ, దంపత పూజ, ఇలాగా పరిపరి విధాలుగా చేస్తూ ఉంటారు. అంటే ఏ వయసు వాళ్ళకి ఆ వయసు నుంచి ఒక పూజార్హత చేస్తారు. ఆ పాపకి 5 సంవత్సరాల గల పాపకి ఒక కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆమెకి సంబంధించిన వస్తువులు, ఆ వయసుకి ఏముంటాయి, చిన్న చిన్న ఫ్రాక్స్, సాక్స్, షూస్, ఏదైనా ఆభరణాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగా ఇస్తారన్నమాట. ఈ బాల పూజ విశిష్టత, బాలా త్రిపుర సుందరి పూజ రోజున, అవతారం వేసిన రోజున ఇటువంటి బాల పూజ చేసి బాలలందరికీ మధురమైన పదార్థాలు పంచిపెట్టడము, దుస్తులు ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.